ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని యేసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 113వ వచనము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలా నీయకము. ఆమేన్. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలా నీయకము. దావీదు భక్తుడు తన జీవితంలోని జరిగిన విషయాల గురించి ఇక్కడ వాక్యం అయితే మనకి సెలవిస్తుంది. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు, మనకు కూడా తోడై ఉంటాడు. అందుకే ఆయన వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచకుండా మనము జాగ్రత్త పడాలి. ఏ పాపము మనల్ని ఏలనీయకుండా జాగ్రత్త పడేలాగున ఉండాలి అని మనము ప్రార్థన చేసుకుందాము. ఎందుకంటే మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మనం మారితే సంతోషపడే దేవుడు, మనల్ని చూసి సంతోషించే దేవుడు. మన మీద సైతాను ప్రభావం లేకుండా ఉంటే, దేవునిలో నిత్యము ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించే దేవుడు. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ఉంటారో అక్కడ నేనుంటానని సెలవిచ్చిన దేవుడు. ఇన్ని మాటలు మన హృదయాల్లోని నిలిచిపోవాలి. ఇన్ని మాటలు మన జీవితాలలోనే సాగిపోవాలి. అంతటా నిలిచిపోవాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి బంధకాలలోనూ, ప్రతి సమస్యలో ఉన్న వారందరికీ దేవుడు మేలు చేస్తాడు. ఏ విధముగా అంటే తన వాక్యాలను ఎత్తిపట్టి వాక్యాల ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే ఆ వాక్యమే మాటే దేవుడు. కాబట్టి దేవుడు చాలా గొప్ప దేవుడు, నిత్యము మనల్ని కాపాడే దేవుడు. ఆమేన్.